శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవా హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య చరణార విందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పుణ్యమైనటువంటి భాగవత శ్రవణం అత్యంత ఫలప్రదమవుతుంది. అందుచేతనే నారాయణుని యొక్క దివ్యలీలలు మానవునకు సుఖాన్ని కలిగిస్తాయి. సుఖయోగేంద్రుడు పరీక్షిన్ మహారాజుకు తెలియచేస్తున్నారు ఈ భాగవతాన్ని. పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరాననా శరధి శోషణ సత్యభాషణ సత్కృపామయ భూషణ దురితతారణ సృష్టికారణ దుష్టలోక విదారణ ధరణి పాలన ధర్మశీలన దైత్యమర్దన కేలన. పరమ పావనమైనటువంటి మరొక కథ వామన యొక్క దివ్య అవతారం. వామన చరిత్రం ఎంతో పుణ్యప్రదమైనటువంటిది. అవతారములలో వామనావతారం మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన. నరసింహ అవతారమే ప్రహ్లాదుని యొక్క కథ. ప్రహ్లాదుని చరిత్రన్నా నృసింహ వైభవమన్నా ఒకటే. ప్రహ్లాదుని కొరకై విష్ణుమూర్తి నరహరి రూపంలో అవతరించాడు. బలిచక్రవర్తి ఇంద్రుని చేతిలో ఓడిపోయి శుక్రాచార్యుని యొక్క దయ వలన తేరుకున్నాడు. శుక్రాచార్యుడు రాక్షసుల యొక్క గురువు. శుక్రునికి కనికరం కలిగేటట్లుగా శిష్యుడై సేవించాడు. శుక్రుని యొక్క మనస్సు అంటే శుక్రాచార్యుని యొక్క మనస్సు ఆనందించేటువంటి విధంగా బలిచక్రవర్తి గురువు గారికి సేవలు చేశాడు. బలిభక్తికి శుక్రుడు మెచ్చుకున్నాడు, గురువుగారు మెచ్చుకున్నాడు. బలిచేత నియమపూర్వకంగా విశ్వజిత్ అని పేరు కలిగినటువంటి ఒక యాగాన్ని చేయించాడు. బలిచక్రవర్తికి హోమాగ్ని నుండి బంగారు వస్త్రాలు కప్పిన రథం, సూర్యుని గుర్రాల వంటి గుర్రాలు, సింహపు జెండా, గొప్ప విల్లు, అంప పొదల జంట, కవచం లభించునాయి. శుక్రాచార్యుడు బలిచక్రవర్తి చేత విశ్వజిద్యాగము చేయిస్తే ఆ హోమగుండములో నుంచి బంగారు వస్త్రాలు కప్పినటువంటి ఒక రథం, సూర్యుని గుర్రాల వంటి గుర్రాలు, సింహపు జెండ, గొప్ప విల్లు, అమ్ముల పొది, కవచం లభించినాయి. ఇవి దేవతా చిహ్నాలు, మామూలువి కాదు. ఇవి పుణ్యాత్ముడైనటువంటి తన తాతగారు ప్రహ్లాదుడు వాడిపోని పద్మాల దండ ఇచ్చాడు. బలిచక్రవర్తి ఎవరు అంటే ప్రహ్లాదుని యొక్క మనుమడు. ప్రహ్లాదునికి విరోచనుడు అని కొడుకు. ఆ కొడుకు యొక్క కుమారుడు బలిచక్రవర్తి అంటే మనవడు. ఆ ప్రహ్లాదుడు తన మనవడికి వాడిపోయినటువంటి అద్భుతమైనటువంటి పద్మాల దండ ఇచ్చాడు. శుక్రుడు అంటే శుక్రాచార్యుడు చంద్రుడి వంటి తెల్లని శంఖాన్ని కూడా అతనికి ఇచ్చాడు. పై విధంగా బలిచక్రవర్తి బాణాలు, రథము, ఖడ్గాలు, అమ్ముల పొదులు, విల్లు, పూలదండ, గుర్రాలు, కవచం, రత్నఖచిత సువర్ణ కంకణాలు సంపాదించాడు. ఆ విధంగా అటు పిమ్మట పగవారిపైన పగ తీర్చుకోవాలి అని నిశ్చయించుకున్నాడు. అంతకుముందు ఇంత శక్తి లేదు. ఇప్పుడు దేవేంద్రుని కూడా జయించాలి అనుకున్నాడు. సమస్త లోకాలు తన అధీనం కావాలి. దేనికని? విశ్వజిత్ యాగము చేసి ఆ యాగంలో అద్భుతమైనటువంటి రథాన్ని, అమ్ములను, బాణములను, గుర్రాలని, అలాగే రకరకాల జెండా, శంఖం ఇవన్నీ పొందాడు కదా. పగ తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. బలిచక్రవర్తి గొప్ప దానాలతో బ్రాహ్మణులను సంతోషపెట్టేవాడు.
ఇతడు దాన గుణంలో అత్యంతమైనటువంటి గొప్పవాడు. ఇతని దానం ఎవ్వడూ చెయ్యలేడు, ఇతనికితడే సాటి. బ్రాహ్మణులకు చక్కని దానము చేసి సంతోషపెట్టి ఆ బ్రాహ్మణుల యొక్క దీవెన పొందాడు. పెద్దలకు నమస్కరించాడు. నిండు భక్తితో ఇలవేల్పులను పూజించాడు. నిర్మల చరిత్రుడైనటువంటి ప్రహ్లాదునకు ప్రణమిల్లాడు. నిగనిగలాడేటువంటి రథం మీద కూర్చొని కొండ శిఖరాన ప్రచండంగా ఉండేటువంటి కార్చిచ్చుల ప్రకాశించాడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తితో సమానమైనటువంటి బలం కలిగినటువంటి దైవత సేనాధిపతులు ఆయన ముందు వినమ్రులై తల ఉంచేవాళ్ళు. ఎంత బలం కలిగినటువంటి వాడైనా సరే బలిచక్రవర్తి శౌర్యం ముందు ప్రతి వ్యక్తి, దేవతా సేనాపతులు కూడా ఆయన ముందు తల ఉంచేవాళ్ళు. వారు మృత్యుదేవతను యమధర్మరాజును దండింపగలిగినటువంటి ఉద్దండులు. దేవతలు సమానమైనటువంటి బలిచక్రవర్తి గొప్పవాడు. దేవతలు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు మొదలైనటువంటి వారిని భంగపరచగలిగినటువంటి వారు బలిచక్రవర్తి దగ్గర ఉన్నటువంటి సైనికులు. దిక్కులను మొక్కలు చేయగలిగినటువంటి వారు బలిచక్రవర్తి యొక్క సైనికులు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు సమానమైనటువంటి బలిచక్రవర్తితో సమానమైనటువంటి బలం కలిగినటువంటి దైవశక్తి కలిగినటువంటి వాడనమాట ఆయన యొక్క సేనాపతులు. బలిచక్రవర్తి యొక్క సేనాపతులు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళు పరాక్రమవంతులు. మృత్యుదేవతను యమధర్మరాజును కూడా అధికరించగలిగిన వాళ్ళు. దేవతలు, సిద్ధులు, సాధ్వులు, గంధర్వులు మొదలైనటువంటి వారందరినీ భంగపరచగలిగిన వాళ్ళు, దిక్కులను మొక్కలు చేయగలిగినటువంటి వారు బలిచక్రవర్తి యొక్క సేనాధిపతులు. పరీక్షిన్ మహారాజా విను. బలిచక్రవర్తి తన చూపులతో ఆకాశాన్ని కబళిచ్చు నింగిని నేలను తలకిందులు చేయాలని పొంగిపడుతూ దేవతల యొక్క రాజధానికి బయలుదేరాడు బలిచక్రవర్తి. కన్యన్ పుణ్యజనౌకమున్. పై విధంగా బలిచక్రవర్తి రాజధానికి బయలుదేరి, బలశాలి అయినటువంటి బలిచక్రవర్తి దేవేంద్రునిపై పగ తీర్చుకోవడానికి, ఎందుకని అంతకుముందు దేవేంద్రుని చేతిలో ఓడిపోయినాడు కదా, శుక్రాచార్యుల వారి దయచేత మళ్ళీ శక్తిని పుంజుకున్నాడు కదా, దేవేంద్రునిపై పగ తీర్చుకోవడానికి వేగంగా దీర్ఘమైనటువంటి ప్రయాణం సాగించి స్వర్గలోకాన్ని సమీపించాడు. స్వర్గం పుణ్యాత్ములకు నివాస స్థానం. అక్కడ రోగాలు, చెడు కలలు, ఆకలి, బాధలు, దుఃఖాలు ఉండవు. అక్కడ పూలు, పండ్లు నిండుగా ఉండేటువంటి చెండ్లు దండిగా ఉంటాయి. గాలికి సవ్వడి చేసేటువంటి జెండాలు ఎగురుతూ ఉంటాయి. దేవతల విమానాలు తిరుగుతూ ఉంటాయి. పవిత్రమైనటువంటి ఆకాశ గంగా నదీ జలాలు చక్కగా ప్రవహిస్తూ ఉంటాయి. అది దేవేంద్రుని యొక్క దివ్యమైనటువంటి రాజధాని. అద్భుతమైనటువంటి రాజధాని బలిచక్రవర్తి. బలిచక్రవర్తి మిక్కిలి విశాలమైనటువంటి దేవతల పట్టణం దరిచేరి వేగంగా ముందుకు సాగాడు. ఏమి ఆ దేవతావనం! పెద్ద పెద్ద తోటలు కనిపించినాయి బలిచక్రవర్తికి. ఆ తోటలలో ఉన్నటువంటి చెట్లు ఎప్పుడు కూడా అందంగా పొటమరిచేటువంటి చిగురుటాకులతో, రెమ్మలతో, మొగ్గలతో, సగం విచ్చినటువంటి విరులతో, నిండుగా విరసినటువంటి పూల గుత్తలతో, పువ్వు పిందెలతో, లేత కాయలతో, దోరకాయలతో, పండ్ల గెలలతో నిండి బరువెక్కి అలా ఊగుతూ ఉంటాయి ఆ చెట్లు. చూచి మురిసిపోయినాడు. దట్టమైనటువంటి తోటలలో తుమ్మెదల గుంపులు జంటలు జంటలుగా వదలకుండా సొగసైనటువంటి క్రొత్త పూలతో నిండిన మకరందాన్ని కొసరి కొసరి తాగి ఆ తుమ్మెదలు బలిసి కైపెక్కి జుమ్ అనేటువంటి సంతోషంతో విహరిస్తూ ఉన్నాయి ఆ తుమ్మెదలు. ఇంకా ఎలా ఉన్నది, కోకేళ్ళు గుంపులుగా జంటబాయక కలిసిమెలసి గున్నమామిడి కొమ్మలపై ముసిరి చక్కగా ఆనందంగా సొంపుగా చిగురుటాకులు మెక్కి ఉత్సాహంతో గానం చేస్తూ ఉన్నాయి. చిలుకల గుంపులు మత్తెక్కి త్వరత్వరగా పోరాడుతూ చెలరేగిన నేర్పుతో తీయని పండ్లు తిని కలకల ధ్వనులు సలుపుతూ ఉన్నాయి ఆ చిలుకలు. పావురాలు
చిలుకలని మించినటువంటి ఆకాశానికి ఎగురుతూ ఆడపావురాలు చెంత పిలుస్తూ అటూ ఇటూ పోనీయకుండా అడ్డగిస్తూ తమ నెలవులైనటువంటి వ్రాలి ఇంపుగా గుబాళింపుగా ఉన్నాయి ఆ పావురాలు కూడా, ఆడపావురాలు అటూ ఇటూ తిరుగుతూ. ఇక రాయంచలు చెలువైనటువంటి సరస్సుల వద్ద ఉత్సాహంగా పెంటి హంసలతో కలిసి వాడి ముక్కులతో లేత తామర తూండ్లను చీల్చి తిని సంతోషంగా సబడి చేస్తూ ఉన్నాయి ఆ హంసలు. ఆ హంసలెప్పుడు తామర పువ్వులో తూడుంటే ఆ తూడులో ఉన్నటువంటి దారాన్ని చీల్చుకు తింటాయి. అందమైనటువంటి సరస్సులు, హంసల కాంతి కంటే అధికంగా మెలమెల మెరిసేటువంటి లక్ష్మీ మందిరాల వంటి బంగారు సరోజాలతో విరాజిల్లుతున్నాయి ఆ దివ్యమైనటువంటి ప్రదేశాలు. ఆ సరస్సుల యొక్క అలలలో తడిసిపోయి వడవడ వణుకుతూ అల్లిబిల్లిగా అల్లుకొని నేల వ్రాలిన దట్టమైనటువంటి తీగల సందులలో చొరబడి ఇంపైనటువంటి పూలవాసనతో బరువెక్కి లోపలకు దూరలేక చల్ల గాలులు చక్కగా చతికిలబడి ఉన్నాయి. ఆ గాలులతో కలిసి పైకెగిరినటువంటి పుప్పొడులు ఆకాశంతో నిండి రంగురంగుల యొక్క మేలి కట్టుల చాందినీలుగా పుప్పొడులన్నీ గాలికి పైకి ఎగిరి ఒక చాందినీలుగా కనపడుతున్నాయి. పుప్పొడి రంగులతో కలిసినటువంటి కాలువల గట్లపై ఇచ్చవచ్చినట్లుగా పచ్చిక గుబురులు మేస్తూ మైమరచి నెవరేస్తూ తమ పెద్ద పొదుగులను కదిలిస్తూ కామధేనువులు నడిచి వస్తూ ఉన్నాయి కమ్మగా పచ్చిక మేసి. కామధేనువులుంటాయి అక్కడ స్వర్గంలో. వాటి దూడలు వాడవాడలలో చెంగున దూకి ఆడుకుంటూ తల్లుల వెంట పరిగెత్తుతూ ఉన్నాయి. కామధేనువులు దూడతో కూడి ఇళ్ల వాకిళ్లకు చేరి పౌరులకు కోరినంత పాలు కురిపిస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలు, ఇన్ననే ఉండవు. కామధేనువులు కదా, కోరింది కోరినట్టు ఇస్తుంటాయి. కోరిన వారి కోరికలు తీర్చేటువంటి కల్పవృక్షాలు ఆ కామధేనువులకు నిలువ నీడనిస్తున్నాయి. అన్నీ కోరిన కోరికలే కల్పవృక్షాలు. అక్కడ కూర్చొని ఏదంటే అది. ఆ కల్పవృక్షాల నీడలో కామధేనువులు హాయిగా ప్రశాంతంగా నెవరేస్తున్నాయి. ఆ కల్పవృక్షాల చిగుళ్లను పూలగుత్తులను కోసి మదపుటి ఏనుగులు ఆడ ఏనుగులకు ప్రేమతో ఇచ్చి సంతోషిస్తూ ఉన్నాయి. మదపుటి ఏనుగులు క్రీడా పర్వతాల సొగసుతో ఒప్పుతూ ఉన్నాయి. ఆ పడుచు పడతుల యొక్క నడకలు నేర్పుతూ గురువులై మురువుగా నడుస్తూ ఉన్నాయి. ఎలా నడవాలి, ఎలా మంద గమనలు సామజ వరగమనులై ఎలా ఉండాలి అని నేర్పుతూ ఉన్నాయి ఆ ఏనుగులు. ఆ ఏనుగుల శరీరాల రాసుకోవటం వల్ల కరుకుదనం పోయి నున్నబడుతున్న మకర తోరణ స్తంభాలు కళ్ళకు విందు చేస్తూ ఉన్నాయి. వాటికి దురద పుట్టినప్పుడు అలా రాసుకుంటాయి మకర తోరణ స్తంభాలకి. ఆ గరుకుదనం పోయి నున్నగా ప్రకాశిస్తున్నాయి మకర తోరణాలు. మకర తోరణాల స్తంభం వద్ద రంభ మొదలైనటువంటి అప్సరస్సులు నిలబడి ఉన్నారు. వారు మన్మధుని యొక్క వరలో నుంచి తీసినటువంటి వాడి కత్తుల వలె తళతళా మెరుస్తున్నారు. రంభను చూడగానే ఆనందం కలగవలసిందే. నిలకడగలిగినటువంటి మెరుపు తీగల్లా ఉన్నారు. ఆగి ఒకచోటే ఉన్నటువంటి ఒక మెరుపు తీగ అన్నట్టున్నారు రంభా ఊర్వశులు. కాళ్ళు చేతులు మొదలైనటువంటి అవయవాల కదలిక నెలవంకల వలె ఉన్నాయి. రూపుదాల్చినటువంటి మోహిని విద్య వలె చూపులకు హాయిని కలిగిస్తూ శృంగార రహస్యాలు తెలుసుకోవటం వాళ్ళు చాలా పేరొందినటువంటి వారు. శృంగార రహస్యములు తెలుసుకోవటంలో పేరొందినటువంటి వారై విమానాలపై స్వర్గలోకానికి వచ్చేటువంటి పుణ్యాత్ములకు త్వరగా ఎదురుబోయి సగౌరవంగా తోడ్కొని అలా లోపలికి తీసుకొని వెళుతున్నారు. పుణ్యాత్ములందరూ స్వర్గలోకానికి వెళతారు విమానాల్లో. అక్కడ ఈ సుఖాలు అనుభవిస్తూ ఉంటారన్నమాట. అందుకనే స్వర్గ సుఖాలు కోరుకోరు త్యాగులు. సరే, ఇదొక పద్ధతి. వాళ్ళకి స్వాగతం పలుకుతున్నారు వాళ్ళందరూ. ఆ పట్టణాన్ని చుట్టూ అందమైనటువంటి అగర్తలు ఉన్నాయి. స్వర్గలోక వర్ణన ఇదంతా. ఆ అగర్తల నీటిలో కలహంసలు అలాగే రాజహంసలు చక్రవాక బిగ్గురు పక్షులు విహరిస్తూ ఉన్నాయి. అందలి కలువలతోనూ కమలాలతోనూ తుమ్మెదలు సంతోషంగా ఆ పుష్పాలలో ఉన్నటువంటి మకరందాన్ని జుర్రుతూ తుమ్మెదలు సంచరిస్తూ ఉన్నాయి. అగర్తల తరంగాలు లేనటువంటి గంగానది ఆకాశానికి పొంగినట్లుగా వెరగి
అంత ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి ఆగర్తలు. దేవకన్యలు గుంపులు గుంపులుగా చేరి వాటిలో ఉన్నటువంటి తేట నీటిలో అందంగా హాయిగా జలకాలాడుకుంటున్నారు దేవకన్యలందరూ. అగర్తాలంటే బాగా లోతుగా నీళ్లుంటాయన్నమాట. ఆ పట్టణంలో, ఆ పట్టణపు ముంగిలిలో భద్రమైనటువంటి బంగారు తలుపులు గల పెద్ద గోపురాలు ఉన్నాయి. ఆ గోపుర ద్వారాల గడపల అక్కడ దేవవేశ్యలు పూజిస్తూ ఉంటారు. ఆ ద్వారాల పక్కన అరుగులైనటువంటి రత్నాల కాంతులు వెదజల్లే ఇంద్రనీల స్తంభాలుంటాయి. ఆ 4 ద్వారాలకు పద్మరాగాల మాలలు వేలాడుతూ ఉంటాయి. ఆ ద్వారాల దగ్గర చావిళ్లలో పరాక్రమవంతులైనటువంటి ద్వారపాలకులు ఆయుధాలు ధరించి మెలకువతో జాగ్రత్తగా కావలి కాస్తూ ఉంటారు. వారు దేవదానవుల యుద్ధం ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారన్నమాట. ఆ ద్వారపాలకులు వాళ్ళు దండెత్తారు, వీళ్ళు దండెత్తారని రకరకాల మాటలు. అక్కడ ఎత్తైనటువంటి మెట్ల వరుస వీరరస సముద్ర చెలియల కట్టలు అచ్చమైనటువంటి పాలరాతితో చక్కగా కట్టబడి ఉన్నాయి. అక్కడ కోటలు అత్యంత శోభాయమానమై వజ్రాలతో వెండితో నిర్మింపబడి ఉన్నాయి. ఆ కోటలపైన భాగాలు నిండు చంద్రుని యొక్క కిరణాలు వెదజల్లే తెల్లని అద్దాల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. వాటి కాంతులు చుక్కలను ధిక్కరిస్తూ ఉన్నాయి. ఆ పట్టణ లక్ష్మి ప్రాయంలో నిండినటువంటి యువతి వలె, ఆ పట్టణ లక్ష్మి ప్రాయముతో నిండినటువంటి యువతి వలె మేఘాలను చూస్తూ బ్రహ్మను ప్రార్థించి సంపాదించినటువంటి బంగారపు సరదాల వలె పెద్ద పెద్ద వెండి ప్రాకారాలు ప్రకాశవంతాలై ఉన్నాయి. ఆ ప్రాకారాలపై మరకతమణులతో, ఆ ప్రాకారాలపై మరకటమణుతో నిర్మించినటువంటి బురుజులు ఉన్నాయి. బురుజులు కోట్ల కొలది గంధర్వ సైనికులు యుద్ధ సన్నద్ధులై వాటిని కాపాడుతూ ఉంటారు. ఆ బురుజులపై ఎత్తైనటువంటి వజ్రాల స్తంభాలు ఉన్నాయి. వాటి మీద శత్రు వీరుల ప్రాణాలు తీసే శతఘ్నులు అమర్చబడి ఉన్నాయి. వాటికి ఇరువైపులా రథాలు ఇరుసులు రాసుకుంటూ ఆరిపోని దీపాల వలె సూర్యచంద్ర మండలాలు వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్నాయి. అక్కడ ఆ పట్టణంలోని మేడలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. అక్కడి సుందరీమణులు చంద్రబింబాన్ని నిలువుటద్దంగా భావించి తొంగి చూస్తూ తమ నొసటిపైనే ముంగురులు సరిదిద్దుకుంటూ తిలకాలను అలంకరించుకుంటూ ఉంటారు. ఆ చందమామలో చూసుకుంటూ వాళ్ళ అద్దం చందమామే అంటే అంత ఎత్తున ఉన్నారన్నమాట. అప్పుడు వారి వెనుకగా వచ్చినటువంటి ప్రియుల ప్రతిబింబాలు కనిపించగానే తమ భర్తలు ఇతర స్త్రీలు వలచిన వారు వసులైనారని భ్రమించి తత్తరపాటుతో వెనుదిరిగి వానిలో ప్రతిబింబాలు చూడగానే ఆ స్త్రీలు ఏకాంతంగా తమ ప్రియుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇదో రకరకాలైనటువంటి వర్ణనలు. వలచినటువంటి వసులైపోయినారేమో, ఎవరిని చూస్తున్నారా అని తన భర్తలు అనుకుంటూ ఉంటే చివరకు ఆ ప్రియులే తమ ప్రియులని భావించి ఆనందిస్తారు. ముత్యాల హారాతో కూడినటువంటి ఆ ముద్దు గుమ్మల గుబ్బ సన్నుల సొగతుతో ప్రక్కల చుక్కలు మెరుస్తూ ఉంటే ఆ మేడల శిఖరాల సింగారిస్తూ బంగారు కలశాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ మేడల లోపల బంగారుమయమైనటువంటి పరుపులు, కిటికీలు, ఉయ్యాలలు, మెట్లు మొదలైనటువంటివి ఎంతో మనోహరంగా విరాజిల్లుతూ ఉన్నాయి. బలిచక్రవర్తి ఇవన్నీ చూస్తున్నాడు. ఆ మేడలు బంగారు కిటికీల సందుల్లోకుండా, ఆ మేడల యొక్క బంగారపు కిటికీల సందుల్లోకుండా కర్పూరం, కుంకుమ పువ్వు, సాంబ్రాణి కలిసినటువంటి సువాసన పొగలు చక్కగా కమ్మగా వెలువడుతూ ఉన్నాయి. ఆ పొగలను మేఘాలని భ్రమపడిన నెమళ్ళు అనుకోకుండా తమకు పండగ వచ్చిందని ఆనందంతో తమ రంగుల పింఛాలు విప్పి చెట్ల కొమ్మపై నాట్యాలు చేస్తూ ఉన్నాయి. ఆ పొగలన్నీ మేఘాలనుకున్నాయి అన్నమాట. నల్లని మేఘం రాగానే ఇక్కడ పురి విప్పి నాట్యమాడుతుంది కదా నెమలి. సుగంధ పరిమళాలతో కూడినటువంటి మేఘాలు తమ కాలము సమీపించింది అంటే వర్షాకాలం అనుకొని పింఛం విప్పి నాట్యం చేయటం మొదలుపెడతాయి. అవి మన్మధుని యొక్క శృంగార శాస్త్రాలకు టీకలుగా అంటే తాత్పర్యాలుగా విధంగా కేకలు వేస్తూ ఉన్నాయి. అప్పుడు నెమళ్ళ పింఛాలు అల్లెత్రాళ్లగాను, వాటి కేకలు ధనుష్టంకారలాగాను భావించి వెంటనే సూర్యునిపైకి ఉరికేటువంటి రాహువు వలె జెండాలు ఆకాశానికి ఎగురుతూ ఉన్నాయి. జెండాలు గొడుగులు తమ యుద్ధ లక్షణాలుగా అవక్ర పరాక్రమంతో విజృంభించి పెద్ద పులుల వలె, ఏనుగుల వలె, సింహాల వలె, శరభాల వలె
తోకచుక్కల వలె శత్రువులను లెక్క చేయకుండా కేకలు వేస్తూ గుములు గుములైన వీర సైనిక సమూహాలు రాక్షసులతో ద్వంద్వ యుద్ధాలు చేయటం కోసం దుముకుతున్నారు. ఈ శబ్దాలకి ఓ వేళయింది, ఎవరైనా వచ్చారేమో అని. కత్తులు, శూలాలు మొదలైనటువంటి ఆయుధాలు తల్ల మెరుపు వలె దిక్కుల అంచు వరకు వ్యాపిస్తూ ఉంటే, చక్రాల ధ్వనులు ఉరుముల వలె ధ్వనిస్తూ ఉంటే, వీరుల యొక్క శర వర్షాలతో మేఘాల వలె ఒప్పుతున్న రథాలు రాజుల్లుతూ ఉన్నాయి. ఆ రథాలకు సూర్యుని యొక్క గుర్రాలను, వాయువును, మనస్సుని మీరినటువంటి వేగంతో మనస్సును కూడా, మనస్సే వేగం, ఆ మనస్సు కంటే మనోజవం, మనస్సు కంటే వేగంగా వెళ్ళగలిగినటువంటి గుర్రాలు దానికి అమర్చబడి ఉన్నాయి. ఆ పట్టణంలో ఎత్తైనటువంటి తెల్లని మదపటేనుగులు ఉన్నాయి, పెద్ద ఏనుగులు. ఆ ఏనుగుల వాటి చెక్కిళ్ల మీద మదజల కణాలు సమూహాలు సహస్ర నయనుడైనటువంటి దేవేంద్రుని యొక్క ఔదార్య విశేషాలను లెక్క పెడుతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి స్వర్గలోక వర్ణన. బలిచక్రవర్తి ఆ స్వర్గలోకాన్ని చూస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి స్వర్గలోక వర్ణన విన్నా మనకు పుణ్యం కలుగుతుంది. అలాంటి పుణ్య దివ్యమైనటువంటి వామనుని యొక్క బలిచక్రవర్తి యొక్క దివ్య చరిత్రను రేపు కూడా మనం విని చక్కగా తరిద్దాం. స్వస్తి.